మహిళల జీవితంలో వెలుగులు నింపిన చదువుల తల్లి సావిత్రిబాయి పులే. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత సావిత్రిబాయి పులే. కల్లేపల్లి అశోక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి. కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 195వ జయంతి. భారతదేశంలో మహిళా విద్య, సామాజిక సమానత్వం మరియు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ధీరవనిత సావిత్రిబాయి పులే అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ముందు సావిత్రిబాయి పులే 195వ జయంతి నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం కల్లేపల్లి అశోక్ మాట్లాడారు. తన భర్త జ్యోతిరావు పులేతో కలిసి భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు మరియు స్త్రీ సాధికారత మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. కుల వ్యవస్థపై పోరాటంలో కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. మహిళల హక్కుల కోసం, వారి సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అన్ని సామాజిక మూసధోరణులు ఛేదించారు. కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. సామాజిక అసమానతలను అంతం చేసి అందరికీ సమానత్వం సాధించాలనే లక్ష్యం. సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదైతే బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళలందరూ కూడా చదువుకుంటేనే వారి స్వేచ్ఛ హక్కులు వస్తాయని చెప్పేసి అనేక అవమానాలు కూడా ఎదుర్కొని ఈరోజు చదువు నేర్చుకొని చదువు చెప్పిన పరిస్థితి మన భారతదేశంలో ఉంది. ఆ కాలంలో మహిళలు అందరూ కూడా వంటింటికి పరిమితం కావాలి, లేకపోతే పిల్లల్ని కనడానికి పరిమితం కావాలనే వ్యవస్థ నుండి చదువుకొని వాళ్ళ సమస్యల నుంచి విముక్తి కావాలంటే ప్రతి ఆడబిడ్డ కూడా చదువుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిని తీసుకొని తను చదువు నేర్చుకొని సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఈరోజు భారతదేశంలో మహిళలందరూ కూడా చదువు వచ్చే విధంగా చర్యలు తీసుకొని హాస్టళ్లు పెట్టి అనేక ఉద్యమాలు చేసి మహిళల కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయురాలు ఈరోజు సావిత్రిబాయి పూలే గారు. అట్లాంటి సావిత్రిబాయి పూలే గారి జీవితాన్ని స్ఫూర్తి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తన ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడ కూడా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాలిత ప్రాంతాలలో చూడండి మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాలలో మహిళలపైన దాడులు చేసిన వాళ్ళను, హత్యలు చేసిన వాళ్ళకు రక్షణ కల్పిస్తున్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అట్లానే ఈరోజు అనేక అవమానాలు ఎదుర్కొని కూడా మహిళలను ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని పోరాటం చేసిన సావిత్రిబాయి స్ఫూర్తిని తీసుకొని కూడా ఈరోజు మహిళలందరూ కూడా ముందుకు రావాలి. అట్లాగే రాజకీయాలలో కానీ ఉన్నత చదువుల్లో కానీ ఉన్నత విద్యావంతులు అవుతున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు. అట్లాంటి జయంతులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో కొన్ని కార్యక్రమాలు అంటే ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలు కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈ జయంతిని అధికారికంగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు స్పందించి మహనీయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లాలోని అంబేద్కర్ స్టాచ్యూ ముంగట కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి పురస్కారాలు జరుపుతూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారు గొప్ప సంస్కర్త. ఆమె తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసింది. చదువు నేర్పించింది. చదువు రాని కాలంలో తన భర్త సాయంతో ఆడపిల్లలకు కానీ, శూద్రులకు కానీ, అతిశూద్రులకు కానీ చదువు నేర్పించి ఒక గొప్ప టీచర్గా ఈరోజు భారతదేశంలో తొలి టీచర్గా ఆమెను మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉంది. ఆమె గొప్పతనాన్ని చదువుతో మాత్రమే కాకుండా, చదువు కోసమే పోరాడినట్టు కాకుండా ఈరోజు మహిళలు అభ్యున్నతి చెందిరంటే ఆమె ముఖ్య కారణంగా మనం అందరం, ప్రజలు కూడా అందరూ దీన్ని భావించాలని నేను కోరుతా ఉన్నాను.